అందరికీ నమస్కారం. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్. దీంట్లో ముఖ్యంగా ఈరోజు విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఏదైతే వీరు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వారు ఎవరైతే అంతకుముందు వాళ్ళు అప్లై చేసుకున్నారో ఏపీ టిడ్కో హౌసింగ్ వరకు అప్లై చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలము రాజకీయ కారణాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ప్రవేశపెట్టిన కార్యక్రమం అనే ఉద్దేశంతో ఏ విధంగానైతే అన్నా క్యాంటీన్లు మూసేశారో, ఏ విధంగా అయితే ప్రజావేదికను కూల్చేశాడో అదేవిధంగా ప్రజల ఆశలని కూల్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే టిడ్కో హౌసింగ్ అయితే అత్యంత అద్భుతంగా ఉండి వీళ్ళకి నివాస యోగ్యంగా దగ్గరలో ఉండే పరిస్థితి నుంచి సెంటు భూమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు గురించి చేసిన నిర్వాహకం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ నియోజకవర్గంలో ఎవరైతే ఇళ్ళకి ఏపీ టిడ్కో ఇళ్ళకి పెట్టుకున్నారో చాలామందికి ఇల్లు రాలేదు. దానికి కారణం ఏంటంటే సుమారు రాష్ట్రంలో 2,50,000 ఇళ్ళని ఆఫ్ చేసిన ఘనత కేవలము భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వస్తుంది. అట్లాగే విధి లేని పరిస్థితుల్లో ఏదైతే వీళ్ళకి ఇల్లుకి అప్లై చేసుకున్నారో 25,000 కట్టి 50,000 కట్టి 500 రూపాయలు కట్టి కొంతమంది వాళ్ళందరికీ కూడా నార్త్ నియోజకవర్గంలో సుమారు 12,000 మంది అప్లై చేసుకుంటే దాంట్లో సుమారు 4,974 మందికి ఎన్ని ప్రదేశాల్లో వీళ్ళు సెంటు భూమిలో ఇళ్ళుకి అలాట్ చేశారంటే 22 ప్రదేశాల్లో. అంటే విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఉండిన వాళ్ళకి 22 ప్రదేశాల్లో సబ్బవరం దగ్గర నుంచి విజయనగరం వరకు కూడా అనకాపల్లి, సబ్బవరము, విజయనగరము, ఇంకా నయం శ్రీకాకుళం కూడా పోలేదు. ఈ దిక్కుమాలను పని చేసింది జగన్మోహన్ రెడ్డి. సెంటు భూమిలో ఏదైతే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వము 30,000 రూపాయలు ఇచ్చింది. దాని తర్వాత ప్రజల అదృష్టం కొలిది ఈ ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న మలాన 2024 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పరిశీలించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏదైతే ప్రజలు ఇల్లు గురించి పెట్టుకున్నారో వాళ్ళకి 1,80,000 రూపాయలతోటి ఇల్లు అవ్వటం లేదు. అందుకని చెప్పి ఇంకొక 35,000 రూపాయలు కూడా ప్రజల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గారు 50,000 రూపాయలు వీరందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అత్యంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 4 స్టేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి అయితే 75,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అట్లాగే అరకు ఇతర ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా వాళ్ళకి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము సొంత నిధులతోటి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన 3 వార్డులు అంటే 49వ వార్డు, 50వ వార్డు, 51వ వార్డుకి సంబంధించిన వారికి ఒక్క ప్రదేశంలో ఏదైతే పాపయ్య పాలెం అనే ప్రదేశంలో ఇల్లు ఇస్తున్నారో వాళ్ళందరినీ సుమారు 310 మందిని ఇక్కడికి పిలవటం జరిగింది. వారందరికీ పట్టాలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత స్టేజ్ బై స్టేజ్ వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇదొక్కటే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీకి, అట్లాగే పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి, జోనల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పిన విధంగా పీవీటీజీస్కి మాత్రము 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి 50,000 రూపాయలు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి 75,000 రూపాయలు ఈ కార్యక్రమము ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుగా నిర్మాణం చేసుకుంటే విడతల వారీగా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే చాలా దూరంలో ఉన్నారు వీరందరికీ కూడా ఒక్కొక్కరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి తప్పనిసరిగా నేను అక్కడ ఏదైనా బస్సు ఫెసిలిటీ ఉంటే అది కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేటట్టు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ బస్సులు కూడా అక్కడి నుంచి వెళ్ళేటట్టుగా నేను చేసే ప్రయత్నం చేస్తాము. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఫ్రీ బస్సు మహిళా శక్తికి నిదర్శనంగా వారు బస్సు ఫ్రీ ఫెసిలిటీ ఇచ్చిన వలన ఈ కొంత ఇబ్బందులు తొలగిన మాట వాస్తవము. తప్పనిసరిగా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. కానీ నేను అందరినీ కూడా కోరేది, ఈరోజు ఇక్కడికి వచ్చిన వారిని కోరేది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో మీ మనసులోంచి తుడిచేయండి. ఈ వైఎస్ఆర్సీపీని నామ రూపాలు లేకుండా చేయవలసిన బాధ్యత నార్త్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అత్యంత అవినీతికి మారు పేరైంది వైఎస్ఆర్సీపీ. ఆఖరికి లడ్డూలో కూడా కల్తీ. ఇందాక ఇవాళ పేపర్లో చూసాము, శాలువా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసే శాలువా, ఎవరైతే పెద్దలు వచ్చినప్పుడు శాలువాలు వేసేది అది కేవలం 350 రూపాయలు. పుష్పాంజలి గారు పాలవలస లలిత గారు రాములమ్మ గారు నిజాయితీగా మన అందరి గురించి చాలా ఆలోచించి దూర ప్రాంతమైన చంద్రబాబు నాయుడు గారి ఎక్కువగా బాగా నమ్మిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారిని ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది. మీ అందరికి కూడా బస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా పట్టాలు తీసుకున్న తర్వాత బయట కూడా మీరు వెళ్ళేటప్పుడు